హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే మష్రూమ్ మసాలా గ్రేవీ. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే తయారీ విధానం ఇప్పుడు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. శుభ్రంగా మనం సాల్ట్ వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా మనం పైన ఉన్న పొట్టును తీసేసుకోవాలండి. ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే మనం మష్రూమ్స్ని మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నాకు ఈ విధంగా ముక్కలు వచ్చేసాయి. మష్రూమ్ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ముక్కలను పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే మనం కొన్ని మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం సన్నగా కట్ చేసుకోవడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి గ్రేవీ వస్తుంది. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టమాటోను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 అల్లం ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు జీడిపప్పు వేయడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకోవడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. టొమాటో వద్దనుకున్న వాళ్ళు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకున్నా కూడా మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. టొమాటో తినని వాళ్ళు టొమాటోని స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మనం ఆయిల్ పైకి తేరేంత వరకు లో ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మసాలా పేస్టు ముక్కలకు పట్టేలాగా చక్కగా మనం ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మష్రూమ్ ముక్కలని మగ్గించుకోవాలండి. చూడండి, మనకి మూత తీసి మరొకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలండి. మనకి మష్రూమ్ కర్రీలోకి వాటర్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకోవాలండి. మనకి మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. మష్రూమ్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది ది బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి తిన్నా, బిర్యానీలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.